హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దిశ టీవీ. సో గత కొన్ని రోజులుగా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి వార్తలు అయితే మనకు వినిపిస్తూనే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ లాయర్ అన్నమాట రాజేష్ కుమార్ గారు కర్ణం. సో ఈయనతో మాట్లాడి మనం అయితే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకే సార్. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? ఎస్ అండి, యాక్చువల్గా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంలో చట్టము తన పాత్ర తాను పోషించిందని చెప్పుకోవచ్చు. వాళ్ళకు సమర్థ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిండ్రు. వాళ్ళు యాక్చువల్గా తీసుకొని వాళ్ళు పట్టుకున్నారు. పైన దొరకకపోతే వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళ సిస్టమ్ యూజ్ చేసి పట్టుకున్నారు. ప్రజెంట్లీ హీఈస్ ఇన్ రిమాండ్. టుమారో హీ విల్ గెట్ ద బెయిల్. అగైన్ ద ట్రయల్ విల్ స్టార్ట్. ఎవరిది తప్పు అనేది న్యాయస్థానం నిర్ణయిస్తుంది. అంటే సవాల్ ఇస్తారు కదా పోలీసులకే, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పి. సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? పై అధికారులతో అలా సవాల్ ఇచ్చడం అనేది అది అతను ఎమోషనల్గా ఏదన్నా చిన్నపిల్లల ఇప్పుడు నన్ను పట్టుకుంటే చూడని అని అనుకున్నాడు. కానీ తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా అప్గ్రేడ్ అయింది. యాక్చువల్గా 10 సంవత్సరాల ముందు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా తెలంగాణ పోలీస్ వ్యవస్థ చాలా అప్గ్రేడ్ అయింది. ప్లస్ మొన్న వచ్చిన బిఎన్ఎస్ చట్టం ద్వారా కూడా ఇంకొన్ని పవర్స్ వచ్చి ఇంటర్నేషనల్లో దాక్కున్న క్రిమినల్స్ని కూడా పట్టుకోవడానికి మనకు బిఎన్ఎస్ చట్టం మనకు పవర్స్ ఇచ్చింది అనమాట. పోలీస్ వ్యవస్థకు పవర్స్ ఇచ్చింది. డెఫినెట్గా వీ షల్ అప్రిషియేట్ ఎక్స్సిపి సివి ఆనంద్ గారు అండ్ ప్రజెంట్ సిపి సజ్జనార్ గారు. సో చట్టపరంగా ఎలాంటి చర్యలు అనేవి వర్తిస్తాయి అంటారు? చట్టపరంగా ఏంటంటే ఇది యాక్చువల్గా మనకు బిఎన్ఎస్లో రీసెంట్గా 111 సెక్షన్ అనేది కూడా పెట్టారు. ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. అది అతను ఓన్లీ ఐబొమ్మ రవి వల్లనే కాదు యాక్చువల్గా. బట్ ఇంకా రిమైనింగ్ కొంచెం అంటే బిలో 7 years బిలో 3 years వచ్చేసి కూడా సెక్షన్ 328 318 సెక్షన్ 66 ఆఫ్ ఐటీ యాక్ట్లో కూడా ఇవన్నిటి కూడా క్రిమినల్ కాన్స్పిరసీ, చీటింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వీటన్నింటి ద్వారా కూడా ఈ సెక్షన్స్ వర్తిస్తాయి. బట్ ఇవన్నీ బిలో 7 years అండ్ 3 years అఫెన్సెస్ సార్. డెఫినెట్లీ ఇప్పుడు ఆయనకి ఇప్పుడు కాకుండా ఒక 2 నెలలు అయినాక అంటే 3-4 నెలల తర్వాత బెయిల్ వస్తుంది. తర్వాత అతను ఎవరు రిస్ట్రిక్షన్ చేయలేరు అంటే మామూలుగా ఇండియా వదిలి పారిపోవద్దు అనే ఒక కండిషన్ పెట్టవచ్చు మ్యాక్సిమం. బట్ మళ్ళీ అతను కోర్టుకు వెళ్ళి నాకు పాస్పోర్ట్ ఎక్స్టెన్షన్ కావాలి ఒక 3 months 6 months ఆయనను ఎవరు ఆపలేరు. ఇంత రచ్చ జరిగిందంటే కూడా దేర్ విల్ బీ అంటే 100% ఐబొమ్మ రవిది తప్పు, 100% తప్పు. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉంటున్నాం, మన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఫాలో అవుతున్నప్పుడు వీ హ్యావ్ టు ఒబైడ్ ద లాస్ ఆఫ్ విచ్ వాస్ డిజైన్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. కానీ సిస్టంలో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం వాళ్ళ దగ్గర కూడా ఫాల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాళ్ళు రావడానికి కూడా అతిశయోక్తి లేదు. రేపొద్దున ఇప్పుడు ఐబొమ్మ రవి ఉన్నాడు, 150 కోట్ల ప్రజల్లో ఐబొమ్మ రవిని ఒక్కని పట్టుకున్నాడు యాక్చువల్గా. బట్ ఇంకా ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు ఇంకా ఉండొచ్చేమో 50-100 మంది. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మూవీ రూల్స్ అవి కూడా ఉన్నాయి కదా. సో ఐబొమ్మ రవినే పట్టుకోవడానికి గల కారణం ఏమంటే అదే అంటుందండి. ఇప్పుడు ఐబొమ్మ రవి ఉంది, బప్పం ఉంది, మూవీ రూల్స్ ఉంది, ఇంకో రేపు డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి యాక్చువల్గా. సో వర్షన్ ఏంటంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు బయట క్రిటిసిజం ఉంది వాళ్ళ మీద, ఐబొమ్మ రవి మీద కూడా క్రిటిసిజం ఉంది. డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ మొన్న మీడియా పెద్దలు, సినిమా పెద్దలు కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా, వాళ్ళ మీద క్రిటిసిజం ఉంది. బట్ ఎవరికి వాళ్ళకు పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు పాజిటివ్స్ అండ్ మీడియాస్ నెగిటివ్స్ చర్చించుకుంటే పోలీస్ వాళ్ళ పాజిటివ్ వచ్చేసి డెఫినెట్గా వాళ్ళ యొక్క సిటిజన్స్ని హెచ్చరిస్తున్నారు, మీరు ఇట్లాంటి మూవీస్ చూడడం వల్ల మీ యొక్క డేటా వాళ్ళకి లీక్ అవుతుంది, సో మీరు ప్రమాదంలో పడతారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారు, మేము కోట్లు పెట్టి సినిమా చూస్తున్నాము, మాకు క్లాస్ అవుతుంది వాళ్ళ వర్షన్. అండ్ వాళ్ళు కూడా పోలీసు వాళ్ళకు ఇద్దరు కలిపి ఒకటే మాట చెప్తున్నారు, ఐబొమ్మ రవి ఏంటి మేము 1000 రూపాయలు పెట్టి టికెట్ చూడలేము, ఇంకొక 2000 పెట్టి పాప్కార్న్ కొనలేము, కాబట్టి వీ నీడ్ ఏ క్లీన్ ఫ్రీ సినిమా కాస్ట్. ఇవన్నీ వాళ్ళ వర్షన్. బట్ నేనేమంటున్నానంటే ఇక్కడ సినిమా వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు కూడా చెక్ చేసుకోవాలి, మీరు ఎందుకు రేట్స్ పెంచిండ్రు 700 రూపీస్ ఆర్ 1500 రూపీస్. అండ్ ఇంకోటి, సినిమా ఇండస్ట్రీ చలనచిత్ర రంగంలో మొన్న ప్రెస్ మీట్లో కలిసిన 10 మందే కాదండి సినిమా ఇండస్ట్రీ అంటే, మూవీ ఇండస్ట్రీ అంటే దాదాపు ఒక లక్షలాది మంది వర్క్ చేస్తున్నారు. 100 మంది అంటే 99 మెంబర్స్ ఆర్ బిలో పావర్టీ లైన్. ఆర్టిస్టులు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ, అదేంటిది మేకప్ మెన్లు కానీ, కెమెరామెన్లు కానీ, వెనకిల హిడ్డెన్ వర్కర్స్ వాళ్ళందరికీ కూడా తిండి పెట్టేటోళ్ళు, క్యారవాన్ క్లీన్ చేసేటోళ్ళు, వాష్రూమ్స్ క్లీన్ చేసేటోళ్ళు అన్నీ కూడా ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో హ్యూమన్ రిసోర్సెస్. వీళ్ళందరూ సరే మన బాహుబలికి 100 కోట్లు ప్రాఫిట్ వచ్చింది,
దాన్ని ఎంతమందికి మీరు అంటే 99 మెంబర్స్ వర్కర్స్కి మీరు షేర్ చేసినా లేదా, ఇవన్నీ కూడా సోషల్ ఎకనామిక్ ఈక్వేషన్స్ కూడా వస్తాయి. వీటన్నింటిని డిస్టర్బ్ అయ్యి ఐఓఎంఆర్ ఇలాంటి తయారైండొచ్చు. అదే నువ్వు బాహుబలికి వచ్చిన ప్రాఫిట్ని నిజంగా ఇప్పుడు సొసైటీలో ఉన్న పూర్కి నువ్వేం పెట్టొద్దు, సినిమా ఇండస్ట్రీలో పూర్కి పెట్టు. డెఫినెట్గా నీకు ఒక ఎథికల్గా ఉండి ఐఓఎంఆర్ రవికి వానికే సిగ్గు అవుతుంది వాడికి ఒకవేళ సినిమా హ్యాక్ చేస్తే. అంటే ఇలాంటి అన్ఈక్వల్ ఈక్వేషన్స్ డిఫరెంట్ మూవీస్లో ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాడు ఇప్పుడు వచ్చిన అరెస్ట్ చేసి రేపు పొద్దున్న బెయిల్ వస్తారు. మా అంటే మన ఉరి శిక్ష చేస్తారు, ఎన్కౌంటర్ చేస్తారు, ఇంకేదో మన ప్రొడ్యూసర్ గారు అన్నట్టు ఎన్కౌంటర్ చేస్తారు, ఇంకేమైనా బిన్ లాడెన్ లాగా అని తీసుకుపోయి సముద్రం కలుపుతారో. చట్టం ఇష్టం, దేశం ఇష్టం. కానీ మన మోటో ఏంటంటే ఇట్లాంటి ఐబొమ్మ రవి లాంటి వాళ్ళను ఇంకా ఫ్యూచర్లో ఏ విధంగా మనం అడ్డుకోవాలనేది కూడా ఒక ఎథికల్ సైడ్ నుంచి ఆలోచించుకుంటే అటు విన్ విన్ సిచ్యువేషన్, సినిమా ఇండస్ట్రీకి ప్రాఫిట్ ఉంటుంది, ఇట్లా పీపుల్స్కి కూడా ఈ సైబర్ సెక్యూరిటీ హ్యాకర్స్కి వాళ్ళు గురిగారని నా ఒపీనియన్. అంటే మొన్న మనం చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్లో ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ అనే ఆయన అన్నారు. సో అలా అనడం కరెక్ట్ అంటారా? ఇప్పుడు ప్రొడ్యూసర్స్ అన్నాడు. ఇప్పుడు మీకు ఆర్టికల్ 19 ప్రకారం మీరు ఏదన్నా మాట్లాడుకోవచ్చు అండి. అదేంటిది ఆయన ఎన్కౌంటర్ చేయవచ్చు, ప్లస్ ఆయన ముక్కలు నరకండి అనవచ్చు, ఏదన్నా అనవచ్చు. కానీ కొన్ని అగెనెస్ట్ మరి అంటే కొన్ని రిలీజియస్ హట్ కాకుండా, పర్సన్స్ హట్ కాకుండా, క్యాస్ట్ హట్ కాకుండా మాట్లాడాల్సి వస్తుంది. ఒకవేళ అది మితిమీరితే మాత్రం చట్టం కూడా తన పని తాను చేసుకోపోతుంది. అది ఎవరైనా ప్రొడ్యూసర్ అయినా, డైరెక్టర్ అయినా, ఇంకేమైనా పోలీస్ ఆఫీసర్ అయినా, ఎవరైనా అంతే. అంటే ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారంటే రవి అనే ఆయన మాకు దేవుడు లాంటి వాళ్ళు అని చెప్పి, సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? నిజంగా అండి, ఇప్పుడు ప్రజల వర్షన్ నేను అదే అంటున్నాను. ఒక్కొక్కరికి వాళ్ళకి పాజిటివ్ వర్షన్స్ ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి నెగిటివ్ వర్షన్స్ ఉన్నాయి. ఈవెన్ ఐబొమ్మ రవికి కూడా పాజిటివ్ వర్షన్ ఉంది, నెగిటివ్ వర్షన్ ఉంది. ప్రజలకు కూడా పాజిటివ్ వర్షన్, నెగిటివ్. అదే ఇప్పుడు మీరు ప్రజలు దేవుడు అంటున్నారు కదా, అదే సైబర్ క్రైమ్లో ఈ ఐబొమ్మ దాంట్లో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఉన్నారు, వాళ్ళు దేవుడు అన్నవానండి. ప్రజలంటే 100 మనం జర్నలిస్ట్గా మాట్లాడుతున్నాం, అట్లా ఏం లేదు. ప్రజలు ఏంటంటే ఎవరైతే మూవీ రూల్స్ అదేంటిది ఐబొమ్మ చూసి జాగ్రత్తగా కాష్ చేస్తున్న వాళ్ళు అది దేవుడు అంటున్నారు. మిగతా దాంట్లో మూవీ రూల్స్ చూసి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ అయ్యి అంటే బెట్టింగ్ యాప్ టెంప్ట్ అయ్యి దాన్ని క్లిక్ చేసిన వాళ్ళు దయ్యం అంటున్నారు. అంతేగాని ఇప్పుడు దేవుడు దయ్యం అనుకుంటే వీనికి పోయిన లక్షలు కానీ వేలు కానీ మళ్ళీ రిటర్న్ రావు కదండి. సో ఆ వర్షన్ ఏంటంటే మీరు టోటల్గా సిస్టమ్ కూడా ఈ సైబర్ క్రైమ్ను డిజిటల్ లిటరసీ ఇండియాలో ఇంక్రీజ్ చేసి లిటరసీ ఉంది. 75% ఆఫ్ ద ఎవ్రీ వన్ ఈజ్ లిటరేట్. సంతకం పెట్టి తన పేరు చదివితే లిటరేట్ అవుతారు. కానీ డిజిటల్ లిటరసీని ఇంతవరకు కూడా అందరూ స్మార్ట్ ఫోన్, ఐఫోన్, ఆ ఫోన్ అంటారు. కానీ దాంట్లో ఉన్న ఫీచర్స్ దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవడానికి నీకు ఫస్ట్ క్లాస్లో నేర్పియాలి, 10th క్లాస్లో నేర్పియాలి, ఇంటర్లో నేర్పియాలి, డిగ్రీలో నేర్పియాలి, ఎక్కడ నేర్పియాలి, అది నీ అంతకు నువ్వే నేర్చుకోవాలి. డిజిటల్ లిటరసీ, డిజిటల్ అవగాహన ఇవన్నీ కూడా మనకి ఎక్కడ నేర్పియట్లేదు. ఇప్పుడు సైబర్ క్రైమ్ అన్నాక నువ్వు స్కూల్ మాడ్యూల్స్లో ఏ విధంగా సైబర్ క్రైమ్ నుంచి బయటపడాలి, ఒక అవేర్నెస్ లేదు, ఒక అవేర్నెస్ సిస్టమ్ లేదు, స్కూల్ మాడ్యూల్ లేదు, షెడ్యూల్ లేదు, ఈవెన్ సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఎస్ఎస్సిలో లేదు. సో జనాలు ఎట్లా అదేంటిది వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారని నా యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు అంటున్నారు ఏంటంటే, సో ఇంత భారీ బడ్జెట్తో ఎందుకు మూవీస్ తీయాలి, తక్కువ బడ్జెట్లో తీసి హీరోస్ కూడా తక్కువ ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి. నేను అదే అంటున్నాండి, నేను హీరోకు ఆయన రేట్ తగ్గించమన్నట్లే. నువ్వు వచ్చిన ప్రాఫిట్లో మీ కార్మికులను అదేంటిది అప్లిఫ్ట్ చేసుకో. మీ ఇప్పుడు 1919లో నేను పుట్టినప్పటి నుంచి సినిమా హీరోలకు తిండి పెట్టేటోడు ఇప్పటికి కూడా తిండి పెట్టుతూనే ఉన్నాడు. మీరు చెక్ చేసుకోండి, కృష్ణనగర్లో ఎవరైతే 1990sలో ఎన్టీఆర్ టైంలో అడ్డ మీదకి వచ్చినాడు, ఇప్పుడు మళ్ళీ రోజు పొద్దుగాల 4-5 గంటలకు మళ్ళీ అదే వేషం వేసుకొని అడ్డ మీదకి వస్తాడు. అంటే ఏంటంటే దేర్ ఆర్ మోర్ సోషల్ అని ఎకనామికల్గా అన్ఈక్వల్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. మీ ఇండస్ట్రీని మీరు కాపాడుకోలేకపోతే డెఫినెట్గా ఇప్పుడు దాన్ని లీక్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఐబొమ్మ రవికి యాక్సెస్ ఎవరిస్తుండొచ్చు, మేబీ మీ వాళ్ళు ఉండొచ్చేమో, మన కడుపు మంట కూడా ఇచ్చుకుని వచ్చేమో, మన కొడుకో కూతురో మన ఆయన ఇప్పుడు ఎన్టీఆర్కి తిండి పెట్టిండు, ఏఎన్ఆర్కి తిండి పెట్టిండు, ఇప్పుడు వాళ్ళ కొడుకులకు కూడా తిండి పెడుతుండు, వాళ్ళ మనవరాలకు కూడా తిండి పెడుతుండనే కోపంతో ఇచ్చిండొచ్చేమో. అంటే అక్కడ సినిమా ఇండస్ట్రీ సపోర్ట్ లేకుండా ఐబొమ్మ రవికి ఎవరో ఇప్పుడు థియేటర్లో సపోర్ట్ అయినా సరే, సినిమా ఇండస్ట్రీలో సపోర్ట్ అయినా ఎవరికి లేకుండా ఇప్పుడు కోడిగుడ్డు మీద ఈక దొక్కుతేనే కదండి కోడిగుడ్డు వగలేదు. ఇప్పుడు ఎవరో ఒక యాక్సెస్ అనేది ఉంటుంది. సో మీరు యాక్సెస్ని చెక్ పెట్టేసుకుంటే డెఫినెట్గా యూ విల్ విన్. అంటే ఇప్పుడు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసులకి ధన్యవాదాలు చెప్తున్నారు. సో ఎందుకంటారు? నేను 100% ధన్యవాదాలు చెప్పొచ్చు, శాలువాలు కప్పొచ్చు, దండలు కప్పొచ్చు, నథింగ్ విల్ హ్యాపెన్. కానీ నేనేమంటున్నానంటే సినిమా ఇండస్ట్రీ అని మళ్ళీ జర్నలిస్ట్గా మాట్లాడకండి. మొన్న మీడియా ముందు 5 ఫేస్ సినిమా ఇండస్ట్రీ కాదు,
వెనకల లక్షలాది మంది ఉన్నారు యాక్చువల్గా. పొద్దుగాల అసలు వాటి సినిమా ఇండస్ట్రీ వాళ్ళ గతి స్థితులు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పొద్దుగాల 5 గంటలకు వెళ్తే వాళ్ళ గతి స్థితి ఉంటుంది. అదే ఇదే ఐబొమ్మ ఇప్పుడు మొన్న మైకులు పెట్టింది కదా, రాజమౌళి గారి కానీ నాగార్జున గారికి కానీ చిరంజీవి గారికి కానీ మైకులు పెట్టింది కదా, అదే మైకులు మీరు పొద్దుగాల 5 గంటలకు అన్నపూర్ణ స్టూడియో ముందర పెట్టండి, వాళ్ళ భావోద్వేగాలు బయటపడతాయి. అంతే కదా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఐబొమ్మ రవికి 10 దేశాల్లో కూడా నెట్వర్క్ అనేది ఉంది, టీం అనేది ఉంది అని చెప్పి అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? యాక్చువల్గా 100% ఐబొమ్మ రవి చేసింది తప్పే చట్టం ప్రకారం. ఆయన వేరే కంట్రీస్లో నెట్వర్క్ 100% పెట్టవచ్చు, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. యాక్చువల్గా పైరసీ అనేది అదేంటి ఇంటర్నేషనల్ ఇష్యూ. బట్ 100% మన దౌత్య సంబంధాల ద్వారా ఇండియాకు డిఫరెంట్ యూరోపియన్ నేషన్స్ కానీ యూఎస్ఏ కానీ ఆస్ట్రేలియా కానీ ఉన్న ఫారెన్ రిలేషన్స్ ద్వారా మనం ఆ ఇష్యూని రిజాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. మా ILPU ఇంటర్నేషనల్ లీగల్ ప్రాసెసింగ్ కూడా డెఫినెట్గా అదేంటిది మనకు మొన్న హసీనాకు బంగ్లాదేశ్లో మన శిక్ష అదే పడింది, వీటన్ని రిజాల్వ్ చేసుకోవడానికి ILPU విల్ డెఫినెట్లీ వర్క్. అంటే ఆ క్రిమినల్స్ని కూడా ఇండియాకి రప్పించి ఏ విధంగా మన దౌత్య సంబంధాలని ఏ విధంగా బెటర్మెంట్ చేసుకోవాలని మేము వర్క్ చేస్తున్నాం యాక్చువల్గా. అంటే రవి అకౌంట్ నుంచి 3 కోట్లు అనేవి సీజ్ అయినట్లు మనకైతే వార్తలు వస్తున్నాయి, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రవి అకౌంట్లు సీజ్ అవుతాయండి, దాంట్లో 3 కోట్లు సీజ్ అవుతాయి, ప్లస్ ఫోన్లు సీజ్ అవుతాయి, వాళ్ళ పేరెంట్స్ ఫోన్స్, వాళ్ళ ఇంట్లో ఫోన్స్ అన్నీ కూడా సీజ్ అవుతాయి. 100% ఏంటంటే దీంట్లో ఉన్నవి ఈ అమౌంట్ అనేది ఒక కొత్త యాంగిల్ వచ్చింది, PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్. ఈ 3 కోట్లు కాదు, పోలీస్ వాళ్ళు చెప్పి దాదాపు ప్రాఫిట్ వచ్చేసి 22 crores. ఈ అమౌంట్ ఎక్కడికి వెళ్ళింది, అదేంటిది యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి నక్సలిజమ్స్కి వెళ్ళిందా లేకపోతే టెర్రరిజంకి వెళ్ళిందా అనేది కూడా రీచెక్ చేసుకోవాల్సిన ఇన్వెస్టిగేషన్లో బయటపడతాయి అవన్నీ. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే OTT కావచ్చు లేదంటే డిజిటల్ కంటెంట్ పైరసీకి అరికట్టడానికి అవసరమైన చట్టాలు కానీ లేదంటే మ్యాన్ పవర్ కానీ మన దేశంలో ఉందనుకోవచ్చా? అంటే ఉంది అండి, దాని ఇంప్లిమెంటేషన్ అనేది లేదు. యాక్చువల్గా మన దగ్గర చట్టాలు చాలా ఉన్నాయి, బట్ ఆ చట్టాల్లో కూడా చుట్టాలు ఉన్నారు, ఆ చట్టాలని మాఫీ చేయడానికి రెడీగా ఉన్నారు. మళ్ళీ అదేంటున్నా ప్రతి ఒక్క క్రైమ్కి కూడా మన ఇండియాలో చట్టం ప్రకారం అయితే ఒక సొల్యూషన్ ఉంది, బట్ దాని ఇంప్లిమెంటేషన్ అనేది కూడా సరిగా లేదు. బట్ కఠినతరమైన చట్టాలు కూడా లేవు. ఇదే సైబర్ క్రైమ్ సింగపూర్లో కానీ యూఎస్లో కానీ తీసుకపోతే డైరెక్ట్ హ్యాంగ్, 2 weeksలో హ్యాంగ్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. డ్రగ్స్ కానీ ఇవన్నీ ఇప్పుడు సింగపూర్లో డ్రగ్ ఉంటే డైరెక్ట్ హ్యాంగే ఉంటుంది, దెర్ ఈజ్ నో ట్రయల్. ఇక్కడ ఏంది ఇప్పుడు ఆల్ఫా జ్వరం కానీ NDPS డ్రగ్స్ సరఫరా చేసిన 10 సంవత్సరాలు బయట మేపి లాస్ట్కి వాడు దోషం తెలియనికి 10 సంవత్సరాలు పడుతుంది. అంటే ఈ ట్రయల్ సిస్టమ్ కానీ ఈ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ అ లూప్ హోల్స్. సో అంటిల్ అన్లెస్ వీ కరెక్ట్ ఇన్ దీస్ లూప్ హోల్స్ వీ కెనాట్ సే హూ ఈజ్ రాంగ్ అండ్ హూ ఈజ్ రైట్ అనమాట. అంటే ఇప్పుడు ఐబొమ్మ రవికి ఎలాంటి శిక్షలు అనేవి పడతాయి అంటారు? డెఫినెట్ యాక్చువల్గా ఇప్పుడు క్రిమినల్ కాన్స్పిరసీ 318, 36 + 66 ఇవన్నీ కూడా బిలో 3 years 7 years పనిష్మెంట్ అండి. డెఫినెట్గా ఒక 3 నెలల్లో బయటకు వస్తాడు, 3-4 నెలలు మ్యాక్సిమం ఉంటే ఇంకా 6 నెలలు బయటకు వస్తాడు. బట్ PMLA కోణం ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం అతని ప్రాపర్టీస్ అనేటివి అటాచ్ అవుతుంది, సీజ్ అవుతుంది. మీరు అన్నట్టు 3 కోట్లు సీజ్ అవుతాయి, 20 సీజ్ అవుతాయి, ఫోన్లు సీజ్ అవుతాయి. అక్కడ నుంచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా ఆస్తులు ప్రాపర్టీస్ మూవబుల్ ప్రాపర్టీస్ అవి కూడా సీజ్ అవుతాయి. అది వేరే PMLA యాంగిల్ వేరే. ED ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది రేపు ఈ నెక్స్ట్ వీక్లో. సో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ డెఫినెట్గా వేరే ఉంటుంది. ఆ ప్రాపర్టీస్ని కూడా ఏ విధంగా సీజ్ రీబ్యాక్ చేసుకోవడం అంతేగాని ప్రతి దానివల్ల సైబర్ క్రైమ్లో దాదాపు 100,000 మంది ఉన్నారన్నారు, వాళ్ళ అమౌంట్ అయితే మీరు రీబ్యాక్ చేయలేరు కదా. 20 కోట్లు అయినా ప్రాఫిట్ వచ్చింది, బట్ దీంట్లో దాదాపు ఒక 200 అప్రాక్సిమేట్లీ ఒక 100 కోట్లు పోయించుకుంటారు ఇదేంటిది ఐబొమ్మ దాని ద్వారా. మీరు అమౌంట్ అయితే మీరు రీబ్యాక్ చేయలేరు. సో ఇప్పుడు ప్రజలకి అంత ఎక్కువ సినిమా రేట్లు పెట్టి, అంటే ఇప్పుడు పూటకు గడవలేని వాళ్ళు కూడా ఉంటారు, సో అలాంటి వాళ్ళు ఇంత రేట్లు పెట్టి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఎలా అవుతుంది? నేను అదే అంటున్నాండి, మీరు కూడా మరీ ఇప్పుడు ప్రాఫిట్స్ అనేవి మూవీలో తీసుకోవాలి. ఒక మూవీకి 100 కోట్లు అదేంటిది ప్రాఫిట్ వస్తే ఒక హీరోకు దాదాపు ఒక 20-30 తీసుకో, 5-10 కోట్లు తీసుకో, మరీ 30-40 కోట్లు అంటే కూడా ప్రాఫిట్ షేరింగ్ కూడా ఈక్వల్గా ఉంటే ఇలాంటి పంచాయతీలు రావని మా ILP యొక్క అభిప్రాయం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పుష్ప 2 కూడా చాలా మంది వెళ్ళకపోయి ఉంటారు, ఎందుకంటే ఇంత రేట్లు పెడితే చాలా మంది అంటే రోజుకు వచ్చేదే వాళ్ళకి కూలీ డబ్బులు. సో అలాంటి వాళ్ళు వెళ్ళడానికి అవ్వదు. సో అలాంటప్పుడు ఎలాంటి ఐబొమ్మ అనేది పైరసీ
ఇది జరగడమే బెటర్ అంటారు కదా? నో అట్లా బెటర్ అని మనం ఎప్పుడు అనొద్దండి. చట్టానికి మనము ఈయనొద్దు అగెనిస్ట్గా ఎప్పుడు మాట్లాడదు. 100% ఇట్ ఈస్ ఫాల్స్. అదే ఐబొమ్మ రవి చేసింది తప్పే, కానీ మన సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని అన్ఈక్వల్ సిచ్యువేషన్స్ని కూడా వాళ్ళను ఐబొమ్మ రవి లాంటి వాళ్ళని తయారు చేస్తున్నాయి. మనం అక్కడ చెక్ చేసుకుంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు తయారు కాదు. ఇప్పుడు వీడు పోయిండు, ఇంకో 50 మంది వస్తారు. అట్లా మన టోటల్గా ఈ బొమ్మ రవి లాంటి వాళ్ళని ఎట్లా సప్రెస్ చేయాలి అనేటివి కూడా. సపోజ్ ఇప్పుడు ఈవిటీజింగ్ చేస్తున్నారండి అమ్మాయిల్ని. ఇప్పుడు ఇంతమంది జైల్లో పెడతారు. మామూలుగా అందరిని తీసుకుపోయి భరోసా సఖీ సెంటర్లో కౌన్సిలింగ్ చేస్తారు. అంటే ఏంటంటే తన మిస్టేక్ చేసుకున్నా. అట్లాంటి సిస్టమ్ ఇక్కడ కూడా రావాలి కదా. సైబర్ క్రిమినల్స్ని వాళ్ళని ఏ విధంగా తన ఓన్ సిస్టంలో లూప్ హోల్స్ లేకుంటే డెఫినెట్గా వాళ్ళు అట్లాంటి వాళ్ళు కూడా తయారయ్యారని మా అభిప్రాయం. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం అనేది కరెక్టే అంటారా? 100% కరెక్ట్ యాజ్ పర్ ఎగ్జిస్టింగ్ లాస్. ఎందుకంటారు? డెఫినెట్గా ఆయన తప్పు చేసి ఒకరు కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు నువ్వు నా మీద కంప్లైంట్ నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. నేను నీ మీద కంప్లైంట్ ఇస్తాను, నిన్ను కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కంప్లైంట్ ఇప్పుడు వచ్చింది కాబట్టి నువ్వు నన్ను అరెస్ట్ చేస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు. నిన్ను అరెస్ట్ చేసినంత నన్ను అరెస్ట్ చేస్తే మాత్రం మనం తప్పు చేసిన ఏం కావు. మన మీద 10 కేసులు ఉంటే తప్పు చేసినామని కావు, అవి ప్రూవ్ అవ్వాలి. ట్రయల్ అనేది ఉంటుంది. ట్రయల్లో చీఫ్ ఎగ్జామినేషన్, క్రాస్ ఎగ్జామినేషన్, రీ ఎగ్జామినేషన్ ఉంటుంది. అప్పుడు ఐబొమ్మ రవి ఎందుకు చేసిండు? ఇప్పుడు ఠాగూర్ సినిమాలు చిరంజీవిని ప్రశ్నించింది కదా. మళ్ళీ ఇప్పుడు బోన్లో నిలబడినంత ప్రతి ఒక్కరు జైలుకి పోతాడా? కాదు కదా, మళ్ళీ విడుదలైంది కదా. సో దెర్ విల్ బి లీగల్ కాన్సిక్వెన్సెస్, లీగల్ ప్రాసెస్ కూడా ఉంటుంది. దాంట్లో ఎవరు ఒప్పు ఎవరు తప్పు అనేది 100% న్యాయస్థానం నిర్ణయిస్తాయి. అంటే ఐబొమ్మ రవికి పెద్దగా శిక్షించకుండా ఆయనకి చాలా నాలెడ్జ్ ఉంది కాబట్టి సినీ ఇండస్ట్రీకి మంచిగా యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అది సినిమా ఇండస్ట్రీ ఇష్టం, పోలీసు వాళ్ళు ఇష్టం, ఐబొమ్మ రవి ఇష్టం. అది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. వీ కెనాట్ ఇన్వాల్వ్ ఉంటుంది దేర్ పర్సనల్ డిసిషన్స్. వాళ్ళను పాజిటివ్ యూజ్ చేసుకుంటారా, నెగిటివ్ యూజ్ చేసుకుంటారా ఆయన ఇష్టం. ఇంకా సో ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేయడం కరెక్టే అంట. చట్ట ప్రకారం అయితే కరెక్ట్. ఎథికల్గా అనేది డిఫరెంట్ ఒపీనియన్స్ విల్ టేక్. చట్టం ప్రకారం అయితే 100% తప్పు. బట్ ఎథికల్గా పర్సనల్ వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ఐబొమ్మ నా యొక్క ఐఎల్పి యొక్క అభిప్రాయం అంటే అరెస్ట్ చేయడం తప్పే, బట్ సిస్టంలో ఫ్లాస్ ఉన్నాయి. అట్లాంటి ఫ్లాస్ మీరు కరెక్షన్ చేసుకుంటే ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు అసలు తయారు కానప్పుడు అసలు సిస్టమ్కి అరెస్ట్ చేసే ఆప్షనే ఉండదని మా యొక్క అభిప్రాయం. అంటే మరి ఇన్ని రోజులు అంటే దీని గురించి ఏ యాక్షన్ తీసుకోలేదు. అలాంటిది సెలబ్రిటీస్ కూడా ఏ రోజు ఎవరు ఏం మాట్లాడలేదు. మొన్న చూసుకున్నట్టయితే ప్రెస్ మీట్లో కూడా ఏం మాట్లాడలేదు. సో ఎందుకు అంటారు? లేదండి, సెలబ్రిటీస్ కానీ సెలబ్రిటీస్ అని పక్కకు పెట్టండి. సినిమా చలనచిత్ర పరిశ్రమ కూడా ఈ పైరసీ వేర్లో ఇప్పుడని కాదు, దాదాపు ఒక 40-50 ఇయర్స్ నుంచి ఈ పైరసీ ద్వారా చాలా నష్టపోతుంది యాక్చువల్గా. అంటే ఏంటిది, సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చే ఫ్రూట్స్ అందరికీ ఈక్వల్గా రీచ్ అవ్వట్లేదు. సో దానివల్ల సినిమా ఇండస్ట్రీ డెఫినెట్గా ఎవరు బాధలు వారికి ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్షన్స్ కానీ, హీరోలకు కానీ, హీరోయిన్లకు కానీ, అందరు ఆర్టిస్టులకు కానీ అందరి బాధలు ఉన్నాయి. బట్ అతను చేసింది 100% తప్పు. బట్ సినిమా ఇండస్ట్రీలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోవాలని మా అభిప్రాయం. అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నష్టపోతున్నారు అన్నారు కదా. సో ప్రజలు కూడా నష్టపోతున్నారు కదా, ఇంత అమౌంట్ పెట్టి మూవీ చూడాలి అంటే. అదే అండి, నేను అదే అంటున్నా, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు నష్టపోతున్నారు. బట్ మీరు హ్యూజ్ ప్రాఫిట్స్ని ఎక్స్పెక్ట్ చేయకండి సినిమా ఇండస్ట్రీలో కూడా. ఎంటర్టైన్మెంట్ అంటే మీకు ఇప్పుడు కడుపుకు 3 పూటలు తినండి, 30 పూటలు తినాలంటే అది ఎక్కడో చోట వెళ్తుంది. టోటల్ బాడీకే నష్టం 30 పూటలు తింటే. అంటే ఉన్న 24 గంటల్లో గంటకు తింటే బాడీ డ్యామేజ్ అవుతుంది. సో నా ఉద్దేశం అదనమాట. సో ఎప్పుడు బెయిల్ వస్తుంది అంటారు? బెయిల్ వచ్చే అవకాశం? బెయిల్ రాని పర్సనే లేడండి. ఇప్పుడు కాకుంటే రేపు పొద్దున వస్తాడు, 1 మంత్ అయినాక వస్తాడు, 6 నెలలు అయినాక వస్తాడు, 100% బయటకు ఎవరు రాలే బెయిల్. అందరికి వచ్చింది. చంద్రబాబు నాయుడుకి వచ్చింది, రేవంత్ రెడ్డికి వచ్చింది, బండి సంజయ్కి వచ్చింది, ఈ పెద్ద పెద్దలకు వచ్చినాయి బెయిల్ లెక్కన. అంతేనా కదా? ఆమె ఇంతకుముందు బట్టలు ఇప్పేసి తిరిగింది, ఆమె ఎవరు అగోరికి వచ్చింది బెయిల్. అంతేనా? అందరికి వస్తుంది బెయిల్. గాట్ ఇట్. సో బెయిల్ రావడం అనేది ఇప్పుడు కాదని 3 నెలలకి అటు ఇటు వస్తుంది, అటు ఇటు 1 మంత్ అటు ఇటు వస్తుంది, నాట్ అన్ ఇష్యూ. బట్ సిస్టమ్ని కరెక్ట్ చేసుకోవడం అనేది మన యొక్క మేజర్ మోటివ్. సో సలీం గారు ఈ కేసుని అయితే టేకప్ చేస్తున్నారు అని చెప్పి వింటున్నాం. ఓకే, సో చేస్తారండి, చేస్తే ఇప్పుడు అడ్వకేట్లను మనము ఆయన కేసు టేకప్ చేయడం వల్ల ఆయనని ఏమన్నీకి రాదు. అది వృత్తి ధర్మం కాబట్టి వాళ్ళు ఫాలో అవుతారు. అంటే తర్వాత ఏమైనా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఏమైనా ఆయనకి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందంటే? అట్లా ఏముండదు. అట్లా అడ్వకేట్లని కానీ, లాయర్స్కి కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఎవరి పని వాళ్ళు చేసుకొని పోతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. సో చూసారుగా రాజేష్ కుమార్ గారితో ఇంటర్వ్యూ. సో మళ్ళీ ఒక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.